ఓం శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 24/6/2024. మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు. ఈ సృష్టి అనంతమైన డ్రామా. దీనిని నాటకము అని కూడా అంటారు. ఈ బేహద్దు డ్రామాలో మనందరము పాత్రధారులము. పాత్రధారులైన ప్రతి ఒక్కరికి ఈ బేహద్దు నాటకమును గురించి పూర్తిగా తెలిసే ఉండాలి. అంతేకాక ఈ నాటకములోని హీరో మరియు హీరోయిన్ గురించి తెలిసి ఉండాలి. నాటకములోని ప్రతి పాత్రధారికి ఈ సంపూర్ణ జ్ఞానము తప్పనిసరి. సృష్టి రూపీ నాటకము మొదలైందంటే దాని అంతిమము కూడా తప్పక ఉంటుంది. డ్రామా అనేది ఎప్పుడూ అలాగే కొనసాగుతూనే ఉండదు. ఈ బేహద్దు నాటకానికి రచయిత సుప్రీం సోల్ అయిన పరంపిత పరమాత్ముడు. వారు ఈ డ్రామా రచయితతో పాటు యాక్టరు కూడా అయ్యారు. వారు కల్పానికి ఒక్కసారి మాత్రమే వచ్చి పాత్రను అభినయిస్తారు. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఈ సమయములో పవిత్రతను ధారణ చేసే పాత్రధారులు మాత్రమే మరలా భవిష్యములో దైవీ రాజధానిలోనికి వస్తారు. ఆ రాజ్యము అర్ధకల్పము కొనసాగుతుంది. సత్యయుగము అనగా సూర్యవంశము, త్రేతాయుగము అనగా చంద్రవంశము. సూర్యవంశీ చంద్రవంశీ పాత్రధారులే ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగుతూ వామ మార్గములోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఇతర ధర్మాల టర్న్ వస్తుంది. ఇబ్రహీం, బుద్ధుడు, క్రీస్తు లాంటి ధర్మస్థాపకులు నంబరు వారీగా వచ్చి తమ ధర్మ స్థాపనను చేస్తారు. స్థూలమైన నాటకము 2 లేదా 3 గంటలలో పూర్తయిపోతుంది. కానీ ఈ సృష్టి నాటకము పూర్తి కావడానికి 5000 సంవత్సరాల టైం పడుతుంది. ఈ బేహద్దు నాటకము సమాప్తము కావటానికి ఇక కేవలము కొన్ని సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. దాని కొరకు ఇప్పుడు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ సృష్టి నాటకము పూర్తయిన తర్వాత మరలా రిపీట్ అవుతుంది. ఇప్పుడు శివబాబా మీకు మొత్తము సృష్టి వృత్తాంతమునంతా తెలియచేశారు. దీనినే అద్భుతమైన జ్ఞానము అని కూడా అంటారు. బాబా వచ్చి కొత్త భారతదేశాన్ని, కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. భారతదేశము కొత్తగా ఉన్నప్పుడు ఇంత పెద్ద ప్రపంచముగా ఉండేది కాదు. ఇప్పుడు ఇది పాత భారతదేశము కనుక ప్రపంచము కూడా పాతదైపోయింది. ప్రాచీన భారతదేశము అనగా స్వర్ణిమ భారతదేశము. ఆ సమయములోని భారతదేశానికి బంగారు పిచ్చుక అన్న గాయనము ఉంది. ఆ లక్ష్మీనారాయణుల రాజ్యములో ఒకే ధర్మము, ఒకే భాష, ఒకే మతము ఉండేది. సంపూర్ణ సుఖము, శాంతి, సమృద్ధిగా ఉండేవి. అక్కడ ఎటువంటి రోగాలు, అకాల మృత్యులు లేనేలేవు. కావున పిల్లలైన మీరు అటువంటి జీవితాన్ని పొందేందుకు పురుషార్థమును చేయండి. శ్రమ లేకుండా మీకు ఎటువంటి ప్రాప్తి మరియు పదవి లభించదు. బీజాన్ని నాటినప్పుడే దాని నుండి ఫలితాన్ని పొందుతారు. ఇది కర్మక్షేత్రము. ఈ క్షేత్రములో కర్మల ద్వారా బీజాలను నాటాలి. ఎటువంటి కర్మను నాటితే
అటువంటి ఫలితాన్ని పొందుతారు. కర్మలు అనే బీజాలను నాటడాన్ని బాబా నేర్పిస్తున్నారు. వ్యవసాయములో ఎలాంటి విత్తనాలను వేయాలి, వాటిని ఎలా సంభాళన చేయాలి అని నేర్పిస్తారు. అలాగే శివబాబా వచ్చి మనకు కర్మల పొలములో శ్రేష్ఠ కర్మలను ఎలా నాటాలి అనే ట్రైనింగ్ను ఇస్తున్నారు. తండ్రి స్మృతి ద్వారా మీ కర్మలను ఉన్నతముగా చేసుకోండి. మంచి బీజాన్ని వేసినట్లయితే ఫలాలు కూడా మంచిగా లభిస్తాయి. కర్మ మంచిదిగా ఉన్నప్పుడు ఏది నాటితే దాని ఫలము కూడా మంచిగా లభిస్తుంది. కావున మీ కర్మలను ఇప్పుడు ఉన్నతముగా నాణ్యత కలవాటిగా తయారు చేసుకోండి. ఎల్లప్పుడూ నాణ్యమైన విత్తనాలనే నాటుతారు కదా, వాటి ఫలితము కూడా ఎల్లప్పుడూ మంచిగా వెలువడుతుంది. ఒకవేళ విత్తనము నాణ్యత కలది కాకపోతే మంచి నాణ్యత కల ఫలితము కూడా లభించదు. శ్రేష్టమైన క్వాలిటీ గల విత్తనాలను నాటితే మంచి శ్రేష్టమైన ఫలితాలు లభిస్తాయి. కనుక మీ కర్మలు అనే విత్తనాలను మంచిగా తయారు చేసుకోండి. తరువాత మంచిగా నాటడాన్ని కూడా నేర్చుకోండి. ఈ అన్ని విషయాలను అర్థము చేసుకొని మీ పురుషార్థమును చేయాలి. శాంతి మీ స్వధర్మము. శాంతి స్థితిలోనికి వెళ్ళేందుకు దేహము మరియు దేహ సహితంగా దేహ సంబంధాలపై ఉన్న మోహాన్ని వదిలిపెట్టండి. ఇప్పుడు శరీరముపై ఉన్న మోహాన్ని కూడా వదిలిపెట్టాలి. ఈ విధంగా మీ ధారణను తయారు చేసుకుంటే మీరు పూర్తి సైలెన్స్లోనికి వెళ్ళగలరు. వరదానము. బాబా అన్న పదము రూపీ తాళం చెవి ద్వారా సర్వ ఖజానాలను ప్రాప్తి చేసుకునే భాగ్యవాన్ ఆత్మాభవ. జ్ఞాన విస్తారమును తెలుసుకోలేకపోయినా కానీ బాబా అనే ఒక్క మాటను ఒప్పుకోవటము ద్వారా మీరు విశేష ఆత్మగా అయిపోతారు. బాబా అనే ఒక్క పదము సర్వ ఖజానాలు మరియు భాగ్యాలకు తాళం చెవి వంటిది. ఈ తాళమును ఉపయోగించేందుకు హృదయపూర్వకంగా బాబాను తెలుసుకోవాలి మరియు ఒప్పుకోవాలి. స్లోగన్. బాప్ దాదాపై స్నేహము ఉన్నట్లయితే స్నేహములో పాత ప్రపంచమంతటిని బలిహారము చేసేసేయండి. బాప్ దాదాకు మరియు మమ్మాకు మధురాతి మధురమైన వారు, చాలా మంచివారు, సదా సైలెన్స్ యొక్క అనుభూతిని చేసే పిల్లలకు ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఓం శాంతి.